హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భోజనం అయిపోయిందా? 7:30 కల్లా తినేసేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 8 తర్వాత ఏంటంటే ప్యాంక్రియాస్ పనిచేయదు, చాలా తక్కువ పని చేస్తుంది. అట్లాగే ఏంటంటే ఎర్లీగా తిన్నప్పుడు ఎర్లీగా స్లీప్లోకి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. అదే ఓల్డెన్ డేస్ పీపుల్ హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు సైకిల్కి తగ్గట్టుగా లేచేవాళ్ళు, సైకిల్కి తగ్గట్టుగా పడుకునేవాళ్ళు. మళ్ళీ ఓల్డ్ జనరేషన్లో వాళ్ళలాగా హ్యాపీగా మనం ఉండాలంటే లైఫ్ స్టైల్ ఏంటంటే న్యాచురల్గా ఉంచుకోవటమే. చూడండి సార్, స్టాక్ మార్కెట్కి రేపు స్టాక్ మార్కెట్లో సడన్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందా లేదా? అక్కడ క్వశ్చన్ మార్క్ వేసాను. తమ్మునేలే కాదు, వీడియోలు కూడా చూడాలి, లైక్ చేయాలి. చూడండి సార్, ఇరాన్ వార్ ఇంపాక్ట్ మరి ఫర్దర్గా ఎలా ఉండబోతుంది మార్కెట్లో చూద్దాం. అక్కడ మెన్షన్ చేసిన కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ చూసేస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని ఒక లుక్ వేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ కాదు, నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ క్యాండిల్, దాని తర్వాత గ్యాప్ అప్. ఇంతలా గ్యాప్ అప్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అయింది అని అంటే అప్పుడు ట్రంప్ మన కంట్రీకి చేసిన ట్యాక్స్ బెనిఫిట్. మరి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంటి అని అంటే ఇరాన్ మీద వార్ కైండ్ ఆఫ్. ఈ గ్యాప్ అప్కి కారణం ట్రంపే, ఈ గ్యాప్స్ డౌన్కి కారణం కూడా ట్రంపే. కాబట్టి పోర్ట్ఫోలియో కంపే. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఎక్స్ప్లెయిన్ చేశాను లాజిక్ కూడా మీకు. గ్యాప్ అప్ ఉంది అని అంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా, నేను మార్క్ చేసిన ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ పెండింగ్లో ఉంటాయి. అయితే ఏంటంటే పైనుంచి వస్తుంది ఏంటంటే ఉపద్రవం. ఈ గ్యాప్ అప్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్ పైకి పంపించాలని. ఇప్పుడు వార్ కైండ్ ఆఫ్ థింగ్ వాళ్ళు ఏంటంటే కిందకి వెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉండటం వల్ల అవి షార్ట్ కవరింగ్ అవుతుందన్నమాట. ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే టెంపరీ బౌన్స్ అనేది రావచ్చు, రేపు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే కనుక కిందకి వెళ్ళాలనే ఇంటెన్షన్తో ఉంది. నేను రేపటి గురించి చెప్పట్లేదు, ఓవరాల్గా డైరెక్షన్ కిందకే ఉంది. బికాజ్ ఆఫ్ ఇరాన్ మీద వారు, మీ అందరికీ తెలిసిందే అది. ఈ యుద్ధ భీతి వల్ల, యుద్ధం జరగడం వల్ల ఈ క్రూడ్ ఆయిల్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. ఇన్ఫ్లేషన్ వర్రీస్, రష్యన్ వర్రీస్, ఇవన్నీ కూడా ఏంటంటే పీపుల్ భయపడి అది స్టాక్ మార్కెట్ని ముందుగానే ఇంపాక్ట్ చేస్తారు. అదే జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే ఈ గ్యాప్స్తో హిట్ అవ్వడం, అంటే గ్యాప్ డౌన్తో హిట్ చేయడం అనేది ఇక్కడ ఉన్న జోన్ని వీక్ చేస్తుంది. కాబట్టి మనం పైకి వెళ్ళే ఉద్దేశంతో ఏంటంటే ఇలాంటి మార్కెట్లో ఉండకూడదు. కిందకి పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ట్రేడ్ చేసినా ఇబ్బంది పడతారు. ఎందుకని ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కిందకి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ జోన్ని షార్ట్ కవరింగ్ ఏరియాకి వాడతారు. కాబట్టి టెంపరీ బౌన్స్ అనేది రావచ్చు, రేపే రావచ్చు. రేపు వస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్పట్లేదు, అలా చెప్పలేము మార్కెట్లో. కానీ ఈ జోన్ టచ్ అయిన తర్వాత మీరు టెంపరీ బౌన్స్ చూశారు కదా, అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉంటేనే కదా టెంపరీ బౌన్స్ అలా వచ్చింది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా కిందకి వెళ్ళేటప్పుడు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కనుక కిందకి పోయే ప్రయత్నం, ఆలోచన చేయొచ్చు. అది స్ట్రాటజీ. అంతేగాని ఇక్కడ బై ఆర్డర్స్ పెండింగ్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి మీరు కనుక సెల్ చేశారంటే ఇబ్బంది పడతారు. అలా అని బై చేయడానికి ఏంటంటే ఓవరాల్గా బ్రాడ్ వ్యూ డౌన్ సైడు మార్కెట్లో సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నప్పుడు మనం అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. ఇది షార్ట్ కవరింగ్ ఏరియా జోన్ కాబట్టి ఆ షార్ట్ కవరింగ్ వస్తుందా లేదా చూడాలి. నిజంగా షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కిందకి డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది అప్పుడు చూడాలి, ఇది ఇప్పుడు కాదు. థింక్ అబౌట్ ద ప్రజెంట్ ఏంటంటే షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జోన్లో ఉంది కాబట్టి ప్రజెంట్ పరిస్థితి నెగిటివ్ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పరిస్థితులు మారితే ఏంటంటే దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. కాబట్టి వీడియోస్ నేను కంటిన్యూగా చేసే ప్రయత్నం చేస్తాను, మీరు కంటిన్యూగా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే నేను వీడియోస్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూడండి అని చెప్తాను. కాబట్టి టెంపరీగా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం చూసే సమయం న్యూట్రల్గా ఉండాల్సిన సమయం, ట్రేడ్ చేసే సమయం కాదు అని చెప్తాను. చూడండి, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి. ఈ లింక్స్ ద్వారా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ జెరోదా ఏంజల్ 2 ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరికైనా ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ లేకపోతే వాళ్ళు పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. యాప్ యూజర్ ఇంటర్ఫేస్ మనకు నచ్చుతుంది, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అలాగే ఏంటంటే
మన మనీ కూడా సేఫ్, ఎందుకంటే ఓన్ డిమాట్స్ ఉన్నాయి వాళ్ళకి, అదనమాట. సో కాబట్టి మీరు అకౌంట్ మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్స్ కనిపిస్తే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. చూడండి సార్, గ్రో గురించి జేపీ మోర్గన్ వాళ్ళు 210 అని చెప్పి టార్గెట్గా చెప్తున్నారు. సో గ్రో అంటే మీలో చాలామందికి డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ దాంట్లో ఉండే ఉంటుంది. సో రీసెంట్గా ఫాస్ట్గా గ్రో అయింది, ఆ పేరుకు తగ్గట్టుగానే గ్రోత్ కూడా చూపించారు. సో అయితే ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ బ్రోకింగ్ కంపెనీ కూడా కంటిన్యూగా టాప్ 1 ప్లేస్లో లేదు. కంటిన్యూగా ఒక 5 ఇయర్స్ ఒకటి ఉంటే, ఒక 3 ఇయర్స్ ఒకటి, ఒక 2 ఇయర్స్ ఒకటి, అట్లా. కాబట్టి ఏంటంటే దాని గ్రోత్ని మనం చూసుకుంటూనే, బిజినెస్లో వాళ్ళు తీసుకున్న స్ట్రాటజిక్ స్టెప్స్ తీసుకుంటూనే మనం అబ్జర్వేషన్ చేయాలి అట్లాంటి స్టాక్స్ని. ఆ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. అలాగే జేపీ మోర్గన్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కాదు మనం చూడాల్సింది, ఇక్కడ వాళ్ళు చెప్తున్న పాయింటర్స్ ఏంటి అనేది చూడండి అనమాట. అది ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో అట్లాగే ఓవర్ వెయిట్ ఇస్తున్నారు అంటే ఏంటంటే దాని మీనింగ్ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇది బాగా గ్రో అవుతుంది అనేది వాళ్ళ వ్యూ అనమాట. అది ఓవర్ వెయిట్ అంటే దాని మీనింగ్ అది. చూడండి. అలాగే లెన్స్ కార్ట్. సో లెన్స్ కార్ట్కి సంబంధించిన ఐపీఓ అప్పుడు దాని బజ్ గురించి మనం డిస్కస్ చేసాము. సో మీరు చూస్తూ ఉంటే కనుక, అబ్జర్వ్ చేస్తూ ఉంటే లెన్స్ కార్ట్ షాప్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పీపుల్ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది కదా, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది, న్యాచురాలిటీ తగ్గిపోయింది, వర్చువల్గా మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది, డైరెక్ట్గా మాట్లాడటం తగ్గిపోయింది. ఈ ల్యాప్టాప్లు, ఫోన్లు చూసి చూసి, టీవీలు ఇవన్నీ చూసి చూసి ఈ లెన్స్ కార్ట్లు బారిన పడతారనమాట. అంటే ఏంటంటే అట్లాంటి వాటి యొక్క గ్రోత్ అనేది ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. బికాజ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. సో అయితే ఏంటంటే బ్లైండ్గా వెళ్ళకూడదు. కాంపిటేటివ్ ఎడ్జ్ ఏంటి, వేరే కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు స్టోర్స్ ఎలా పెంచుతున్నారు, వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ఇలాంటి విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. దానికి సంబంధించిన పాయింట్స్ అక్కడ ఉన్నాయి చూడండి. గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు అలాంటి పాయింట్స్ ఇచ్చారు అక్కడ చూడండి. అలాగే పాలీక్యాబ్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిమాండ్ నోటీసు 337 crores సంబంధించి పంపించారనమాట. సో అది ఒకసారి చూడండి అనమాట. సో క్లరికల్ ఎర్రర్స్, ఆ ఎర్రర్స్ వల్ల ఆ ట్యాక్స్ డిమాండ్ హై వచ్చింది అనేది చెప్తున్నారనమాట. సో చూడాలి, అది ఒకసారి ఫర్దర్గా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అనేది ఆశిద్దాం. చూడండి. కొటకాన్ స్విగ్గీకి సంబంధించి టార్గెట్ 400, ఎలియర్ టార్గెట్ 415, ఇప్పుడు 400. ఎందుకని, దానికి కారణాలు ఏంటో పాయింట్స్ ఇచ్చారు, మీరు చదవాలన్నమాట. ఒకసారి చూడండి అది. చూడండి, లైఫ్ స్టైల్ వల్ల స్విగ్గీ కానీ జొమాటో వీటి గురించి మాట్లాడుకున్నాం. లెన్స్ కార్ట్ ఎట్లా ఓల్డెన్ లైఫ్ స్టైల్ నుంచి ఇప్పుడు న్యూ లైఫ్ స్టైల్ అయిపోయింది కదా. వండుకొని తినటం, పొయ్యి మీద కాల్చుకోవడం, అట్లా దగ్గర నుంచి మంచం మీదకి ఫుడ్ వచ్చేస్తుంది. సో అట్లా వెళ్ళిపోయారు, అందుకే అన్హెల్దీ అయిపోయాం. మనం వాకింగ్ ఆల్మోస్ట్ నిల్ చేసాం కదా, అందుకే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట. అంతేగాని ఆ ప్రోటీన్ తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం. సో వెనక వాళ్ళు ఏం ప్రోటీన్ తిన్నారు ఆలోచించండి అది. కాబట్టి ఇవి పడితే అవి మనకు సెట్ అవ్వవు. సో నేనైతే కనుక ఫ్రూట్స్, సాలాడ్, అలాగే క్రికెట్ ఆడుతూ ఉండి అలా తిరుగుతూ ఉంటే కనుక 2 పూటల రైస్ తింటాను గట్టిగా, లేకపోతే ఒక పూట గట్టిగా భోజనం, ఒక పూట సలాడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ టైప్ అనమాట నైట్ అట్లా. సరే చూడండి. అలాగే గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు టాటా కన్జ్యూమర్ గురించి టార్గెట్ 1425 ఇచ్చారు బై అని చెప్పి. సో అలాగే అక్కడ చూస్తే అక్కడ పాయింట్స్ చూడండి అనమాట. చూడండి, ఎర్లీ ఫోకస్ ఆన్ క్విక్ కామర్స్ హ్యాస్ బీన్ ఏ బిగ్ అడ్వాంటేజ్. సో క్విక్ కామర్స్ బాగా క్లిక్ అవుతుందని అటువైపు వీళ్ళు ఫోకస్ చేస్తున్నారని వీళ్ళు దాన్ని లాగారనమాట. అది చూడండి, ఎట్లాంటి పాయింట్స్ చూడాలి. అంతేగాని కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయిందా, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిందా, దాన్ని బట్టి కాదు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే బిజినెస్ మోడల్, కంపెనీ రెవెన్యూస్ ఎట్లా ఉన్నాయి, కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే ఈ కంపెనీ ఎలాగ స్పెషల్, ఈ సెక్టర్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, అలాంటివి మనం చూడాలన్నమాట. చూడండి. అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 25,087, 24,569 జోన్ అనుకున్నాం. సేమ్ థింగ్ ఏంటంటే ఆ జోన్కి వచ్చిన విధానాన్ని చూస్తే ఆ జోన్ నిలబడదు అనే డిస్కషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో అందుకనే మనం అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయలేదు. అయితే బ్యాంక్ నిఫ్టీలో జోను అక్కడ ఉంది, కానీ అది షార్ట్ కవరింగ్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయాలి. ఎందుకంటే ఫ్రెష్ బయింగ్కి మార్కెట్లో ఫ్లో అవుతున్న న్యూస్ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఏంటంటే టెంపరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి రేపు కమింగ్ డేస్లో. అది చూడండి అనమాట. ముందు రేపు గురించి ఆలోచిద్దాం, కమింగ్ డేస్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళు షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు, పాసిబిలిటీస్ ఉన్నాయి. వస్తుంది అని గ్యారెంటీగా చెప్పలేం కదా. కాబట్టి సో అది ఒకసారి మీరు మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ట్రేడ్స్ ప్లాన్స్ చేసుకోమని చెప్తాను.
సో అదనమాట కథ. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేశారని ఆశిస్తున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. రేపు సెమీఫైనల్లో కలుద్దాం. గుడ్ డే.